అందరికీ ఈరోజు అమ్మతో కాసేపు ఈ ప్రకృతిలో ఈ ఈ మొక్కలు చూపిస్తూ చెప్పుకుందాం. బాగున్నాయి, అలా బాగుందని అనిపించింది. చెప్పుకుందాం, చల్లగా బాగుంది వాతావరణం. అలాగే చెప్పుకుందాం. కృష్ణమూర్తి గారికి చెప్పుకుందాం. మనిషికి జీవితంలో అనేక అనుభవాలు ఉంటాయి, అది మనసులో ఉండిపోతాయి. మరి ఒక నిధిలాగా అన్నమాట. ఆ జ్ఞాపకాలు ఒకసారి ప్రస్తుత క్షణాల వైపు ఎదురొస్తాయి మనకి. అలా వెనక్కి రావటమే ఆలోచన యొక్క రూపం ఇదే. వెనక్కి తిరిగి వస్తాయి అనుభవాలు. అలా వెనక్కి రావటమే ఆలోచన అనుకోండి. అంటే ఆ అనుభవమే ఓ జ్ఞానంగా ఆలోచనగా రూపాంతరం చెందుతుంది. వీటితో కిక్కిరిసి ఇరుక్కుపోయి మనసుకు విశ్రాంతి ఉండదు. జీవన ప్రయాణాల్లో కొన్ని అనుభవాలు మధురానుభూతులు కలిగిస్తాయి. ఇవే అనుభూతులు ఎప్పుడైనా జ్ఞప్తికి వస్తుంటాయి. వాటిని రుచిమెరిగిన మనసు మళ్ళీ అవే కావాలని కోరుకుంటుంది. అది మనసు నైజం. కోరిక ఏదైనా కావచ్చు. ఒక పని మొదలవుతుందని ఖచ్చితంగా ఏదో ఒక ఫలితం వస్తుంది. ఇది ప్రకృతి సూత్రం. లభించిన ఫలితం ఆశించిన ఫలితం కంటే భిన్నంగా ఉన్నప్పుడు, అంటే మనం ఆశించింది జరగనప్పుడు మనసులో కొంత శూన్యం ఏర్పడుతుంది. ఈ శూన్యాన్ని నింపేందుకు మరిన్ని ఆలోచనలు గుమ్మికూడతాయి. దాన్ని ఏం చేయాలి మనం? అందుకని మన ఆలోచనలు గుమిగూడి మనకి గందరగోళాన్ని సృష్టిస్తుంది. అప్పుడు అశాంతి ఏర్పడుతుంది. అందుకని ఏం చేయాలి? మనం గతాన్ని గురించి కానీ జరిగిపోయిన గురించి కానీ ఎప్పుడు ఆలోచించకూడదు. ప్రస్తుతంలోనే ఉండి ప్రస్తుతం ఏం జరుగుతుందో దాన్ని ఆనందించాలి. గతం ఎప్పుడు భవిష్యత్తు కానీ మనకు ఆనందం ఇవ్వలేదు. మన ఆలోచనలు జరగవు. వర్తమానంలో జీవించండి. ఇప్పుడు చూడండి, ఈ వర్తమానంలో ఎంతో ఎండగా ఉండవలసిన ఈరోజు ఎంతో చల్లగా ఉంది, హాయిగా ఉంది. ఇలా అనుకుంటే సరిపోతుంది. సరేనా? కృష్ణమూర్తి తత్వం అది. రేపు ఇంకో విషయం చెప్పుకుందాం.